రసాయనాల ప్రభావంతో హుస్సేన్ సాగర్ పాల నురగల్లా పొంగుతోంది. హుస్సేన్ సాగర్ నాలాల్లో భారీగా నురగ ప్రవహిస్తోంది. గాలులకు ఈ నురగ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోకి వస్తోంది. దీంతో పలువురు ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. కూకట్పల్లి, జీడిమెట్ల, బాలనగర్ లాంటి పారిశ్రామిక ప్రాంతాల నుంచి రసాయనాలు నాలాల్లోకి విడుదలవుతున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్లో నురగ కాలుష్యం ఏర్పడింది. గాజుల రామారం, కూకట్పల్లి, మూసాపేట్, ఉప్పల్, నల్ల చెరువు ప్రాంతాల్లో ప్రతిసారి ఈ సమస్య ఎదురవుతోంది. కెమికల్స్ కలవడం వల్లే ఈ సమస్య వస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలతో అనేక చెరువులు నిండు కుండలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. వివిధ ప్రాంతాల నుంచి చెరువుల్లోకి జలాలు వచ్చి చేరుతున్నాయి. వర్షం నీరే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యర్థ జలాలన్నీ కూడా చెరువుల్లోకి వచ్చి చేరడంతో మనం చూడొచ్చు హుస్సేన్ సాగర్ నుంచి ఇటు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పక్కన వెళ్ళేటువంటి ఈ నాలాను చూడొచ్చు. మొత్తం కూడా ఈ వ్యర్థ జలాల కారణంగా పారిశ్రామిక వ్యర్థ జలాలు, అదేవిధంగా పొల్యూటెడ్ వాటర్ ఇందులోకి వచ్చినటువంటి కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం కూడా ఇందులోకి వచ్చి చేరిపోయినటువంటి పరిస్థితి, నురగ అంతా కూడా బయటికి వస్తుంది. ఆ వ్యర్థ జలాలన్నీ కూడా హుస్సేన్ సాగర్లో నిండిపోవడం, నిన్న మొన్న గడిచినటువంటి 5-6 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో వ్యర్థ జలాలన్నీ కూడా ఈ చెరువులలో నిండిపోయాయి. అదేవిధంగా హుస్సేన్ సాగర్లో కూడా నిండిపోయాయి. దాంతో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పాల నురగ ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి నురగ ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. ఇది చూస్తే మొత్తం కూడా వ్యర్థ జలాలు, పొల్యూటెడ్ ఉండేటువంటి నీటిలో నిండిపోయినటువంటి పరిస్థితిని చూడొచ్చు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి అనేక చెరువులు ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంటాయి. ముఖ్యంగా ఇటు హుస్సేన్ సాగర్, అదేవిధంగా కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువులు, ఉప్పల్, నల్ల చెరువు, అంటే మనకి ఎక్కడెక్కడైతే పొల్యూటెడ్ వాటర్ చెరువులలోకి వస్తుందో ఆ ప్రాంతంలో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. దాంతో మనం చూస్తే జిహెచ్ఎంసీ కార్యాలయం వైపు మొత్తం కూడా ఇది లేచి వచ్చి జిహెచ్ఎంసీ కార్యాలయం వైపు ఉండేటువంటి పార్కులో పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పొల్యూషన్ ఏ విధంగా చెరువులలోకి, అదేవిధంగా వాగులలోకి చేరుతుంది అనడానికి ఇది ఒక చక్కటి నిదర్శనంగా మనకు కనబడుతుంది. అధికారులు పొల్యూషన్ లేకుండా అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పినప్పటికీ ఆ విధమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనబడడం లేదు. మనం చూస్తే కుత్బుల్లాపూర్ చెరువు, ఫాక్స్ సాగరు, అదేవిధంగా ఇటు ఉప్పల్, నల్ల చెరువు కానీ కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఉండేటువంటి అనేక చెరువులు, కూకట్పల్లి కింది భాగంలో, బాలనగర్ కింది భాగంలో ఉండేటువంటి చెరువులు, అన్ని చెరువుల దగ్గర మత్తడి దుంకిందంటే చాలు ఈ విధమైనటువంటి నురగ వస్తుంది. అది మొత్తం కూడా రోడ్లపైకి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మాత్రం జిహెచ్ఎంసీ కార్యాలయం వైపు వస్తుంది. అదేవిధంగా మారియట్ హోటల్ వైపు కూడా భారీగా ఈ విధమైనటువంటి నురగ వస్తుంది. అంటే గడిచినటువంటి 10 రోజులుగా పడుతున్నటువంటి వర్షాల కారణంగా పైనుంచి వచ్చేటువంటి కెమికల్ మొత్తం కూడా కెమికల్ నీళ్ళని కూడా ఇందులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఒకవైపు కూకట్పల్లి నాలాకు సంబంధించి పూర్తిగా దాన్ని మళ్లించాం. దాని ద్వారా పూర్తిగా మనకు మూసీలోకి వరద నీరంతా కూడా వెళ్తుంది, కెమికల్ నాలకు సంబంధించినటువంటి నీరు వెళ్తుంది అని చెప్తున్నారు. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితి మనకు కనబడడం లేదు. చూడొచ్చు, గాలి వస్తే ఒక్కసారిగా మొత్తం అదంతా కూడా నురగ ఏ విధంగా లేస్తుందో మనం ఇంకొకసారి ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది గడిచినటువంటి 2 రోజులుగా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నీళ్లు మొత్తం కూడా మళ్ళీ భారీ వర్షాలు వచ్చి ఇందులో ఉండేటువంటి వ్యర్థ జలాలకు సంబంధించినటువంటి నీళ్ళంతా కూడా కింది భాగంలోకి మూసీలోకి వెళ్ళేంత వరకు ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. నగరంలో అనేక చెరువుల వద్ద ఈ విధమైనటువంటి కెమికల్ నురగను మనం చూడొచ్చు. కూకట్పల్లి నాలాకు సంబంధించి పూర్తి స్థాయిలో మళ్లించామని చెప్తున్నప్పటికీ ఆ విధమైనటువంటి పరిస్థితులు మాత్రం మనకి ఇక్కడ కనిపించడం లేదు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.